తెలంగాణలో మూడో రోజు లాక్డౌన్ కొనసాగుతోంది. నగరంలోని పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో లాక్డౌన్ మొదలైంది. చార్మినార్ ప్రాంతాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. షాపులన్నింటినీ పోలీసులు మూసివేశారు. దీంతో రంజాన్ పండుగ సందర్భంగా పాత బస్తీలో కళ తప్పింది. చార్మినార్ వద్ద ప్రస్తుత పరిస్థితిని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. తెలంగాణలో మూడో రోజు లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఈరోజు రంజాన్ పండుగను పురస్కరించుకొని మనం ఓల్డ్ సిటీలో చూసుకుంటున్నట్లయితే పాత బస్తీలోని చార్మినార్ వద్ద మొత్తం నిర్మానుష్యంగా కనిపిస్తున్న విజువల్స్ మనం చూసుకోవచ్చు. అంటే గతంలో రంజాన్ పండుగ వేళ కానీ మిగతా సందర్భాల్లో చూసుకున్నట్లయితే ఎప్పుడు రద్దీతో ఉండే చార్మినార్ ప్రాంతం అంతా ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తుంది. అంటే లాక్డౌన్ తెలంగాణ ప్రాంతంలో కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ నేపథ్యంలోనే అంటే ఈసారి పండుగను కూడా ఇండ్లలోనే జరుపుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు ఏదైతే సమయం ఇచ్చారో ఆ సమయంలో మనం చూసుకుంటున్నట్లయితే ఇక్కడ షాపుల మధ్య పెద్ద కోలాహలంగా ఉండేది. ముస్లిం సోదరులందరూ పండుగ సందర్భంగా వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ సామాన్లు కానీ ఇక్కడ తీసుకునేది పెద్ద పెద్ద గుమిన విజువల్స్ మనం ఇంతకుముందు చూసాము. అలాగే ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే 10 గంటల సమయం నిలిచిపోవడంతో పోలీసులు అంటే ఇక్కడికి చేరుకొని ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పి ఒకవేళ మీరు ప్రార్థనలను కూడా మసీదులలో నిషేధించామని, ఒకవేళ మీరు ప్రార్థనలు చేసుకుంటే మాత్రం ఇంట్లోనే చేసుకోవాలని వారు పోలీసులు ఆదేశాలు చేశారు. అంటే గతంలో అంటే ఈరోజు ముఖ్యంగా శుక్రవారం వచ్చింది. అలాగే రంజాన్ పండుగ సందర్భంగా కూడా ఎప్పుడు కోలాహలంగా ఉండే మక్కా మసీదు కూడా ఈరోజు అంటే ఎవరూ లేకుండా వెలవెలబోతున్నది కూడా మనం ఈ విజువల్స్లో చూసుకోవచ్చు. అంటే మక్కా మసీదులో ప్రతి శుక్రవారం నాడు ముస్లిం సోదరులు ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ మసీదులో ప్రార్థనలు చేసేవారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో అంటే ఓన్లీ ఇప్పుడు ఎక్కడైనా మసీదులోకి ఒక 3 నుంచి 4 మాత్రమే అనుమతి ఉందని కూడా పోలీసులు చెప్పారు. గతం అంటే ముస్లిం సోదరులకు లాస్ట్ ఇయర్ కూడా పండగ లాస్ట్ ఇయర్ కూడా కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో కూడా లాస్ట్ ఇయర్ కూడా ముస్లిం సోదరులందరూ తమ ఇళ్లలోనే పండుగ జరుపుకున్నారు. ఈసారి కూడా కరోనా పెరుగుతున్న నేపథ్యంలో గత 3 రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది, లాక్డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో ఈరోజు పండుగ సందర్భంగా కూడా ముస్లిం సోదరులందరికీ విజ్ఞప్తి చేశారు. ఈసారి పండుగను కూడా ముస్లిం సోదరులందరూ ఇళ్లలోనే జరుపుకోవాలని, నమాజులు కూడా ఇళ్లలోనే చేసుకోవాలని ఆదేశాలు చేశారు. అదే ఆదేశాల మేరకు ముస్లిం సోదరులందరూ పాటిస్తున్నా కూడా మనం చూడొచ్చు. ఈ చార్మినార్ ప్రాంతంలో మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ మిగతా ఫోర్సు సిబ్బంది మొత్తం ఇక్కడ చార్మినార్ చుట్టూ ప్రాంతాల్లో భారీ ఎత్తున చార్మినార్ చుట్టూ పరిసర ప్రాంతాలన్నింటికి పరిసర ప్రాంతాల్లో చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే ఎవరైతే అనుమతి లేకుండా కూడా లోపలికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఒకవేళ ఎవరైనా అవసరం నిమిత్తం బయటకు వచ్చిన వారికి మాత్రం అంటే వారి రీజన్ని తెలుసుకొని వారి దగ్గర ఉన్న ఐడి కార్డు చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్న విజువల్స్ కూడా మనం ఇంతకుముందు చూసాము. అలాగే చూసుకున్నట్లయితే ముస్లిం సోదరులు కూడా మన ఈరోజు పండగ సందర్భంగా ఇళ్లలోనే తమ ఇళ్లలోనే అంటే గతంలో మనం ఎప్పుడు చూసుకున్నట్లయితే చార్మినార్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున షాపింగ్ కాంప్లెక్స్ కానీ షాపింగ్ మాల్ అంటే చిన్న షాపు ఉండేవి. ఈ షాపుల చుట్టూ ఎప్పుడు పెద్ద ఎత్తున ఉండరు. ఇప్పుడు మనం విజువల్స్లో చూసుకోవచ్చు. చార్మినార్ ఇప్పుడు నిర్మానుష్యంగా ఉండడంతో ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించిన డిఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడ ఉన్న మొత్తం శానిటైజ్ చేస్తున్నారంటే నిన్న మార్నింగ్ ఏదైతే ఈరోజు మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు షాపులు ఓపెన్ ఉండడంతో ఇక్కడ రద్దీ ఎక్కువ ఉండేది. అందు నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో శానిటేషన్ కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది చేస్తున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఈసారి కరోనా నేపథ్యంలో మాత్రం అందరూ జాగ్రత్తలు వహించి తమ ఇళ్లలోనే పండుగలు జరుపుకోవాలని ఇప్పటికే వక్ఫ్ బోర్డు నుంచి కూడా సూచనలు వారికి అందాయి. అలాగే ఈసారి కోవిడ్ నేపథ్యంలో ప్రార్థనలు కూడా జరపవద్దని కూడా ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ముస్లిం సోదరులందరూ ఇళ్లకే పరిమితమై ప్రార్థనలు చేసుకుంటున్నది విధానం కూడా మనం ఈరోజు చూసుకోవచ్చు అని చెప్పచ్చు. ముస్లిం సోదరులందరూ తమ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకున్నందుకు కూడా సిపి అంజనీ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఇది ఇక్కడ చార్మినార్ వద్ద ఇప్పుడున్న పరిస్థితి. కెమెరామెన్ గురుమూర్తితో నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.